రాష్ట్రపతికి తాము నేసిన వస్త్రాన్ని బహుమతిగా ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు చేనేత అవార్డు విన్నర్ బోగా సరస్వతి బాలయ్య. చేనేతల సమస్యల పరిష్కారానికి రాష్ట్రపతి కృషి చేస్తానని చెప్పారని అన్నారు. అది ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలు కూడా చేనేత రంగం వైపు ఆకర్షితులయ్యే విధంగా తోడ్పాటు అందిస్తామంటున్న చేనేత అవార్డు విన్నర్స్ సరస్వతి బాలయ్యతో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. భూదాన్ పోచంపల్లికి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చిన తర్వాత ఇక్కడ చేనేత కళాకారులతో ఆమె ముచ్చరించడం జరిగింది. ముఖ్యంగా చేనేత కళారంగానికి సంబంధించి రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకొచ్చిన వ్యక్తులను కలవడం జరిగింది. వాటిలో సరస్వతి గారు ఉన్నారు. మేడం, మీకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కడం జరిగింది. మిమ్మల్ని రాష్ట్రపతి గారిని కలిశారు. అదేవిధంగా రాష్ట్రపతి గారి సమక్షంలో మీరు మాట్లాడడం జరిగింది. ఎలా చూస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది. మాకున్న చేనేత కళా నైపుణ్యాన్ని 10,000 రంగులతో కలిగిన డబల్ ఇక్కత్తులో ఇండియా మ్యాప్ని నా మధ్యన చెరక వచ్చే విధంగా తయారు చేసినాము. దాన్ని రాష్ట్రపతి గారికి బహుమతిగా ఇచ్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందుకు చాలా ధన్యవాదాలు. ఎలా అనిపించిందండి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళేసేసి ఆమెకు మీరు తయారు చేసినటువంటి వస్త్రాన్ని బహుకరించడం వీటన్నిటిని చూస్తే? ఒక దేశ సంపదనే మన పోచంపల్లి పట్టణానికి తీసుకొచ్చినంత ఆనందంగా ఉంది. అందుకు కళాకారులందరికీ కూడా చాలా అభివందనాలు. అదేవిధంగా సరస్వతి గారి భర్త బాలయ్య గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, మీరు ఈరోజు రాష్ట్రపతి సమక్షంలో మాట్లాడడం జరిగింది. రాష్ట్రపతి గారికి మీరు తయారు చేసిన వస్త్రాన్ని బహుకరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా మీరు గెలుచుకోవడం జరిగింది. సో దీని ఏ విధంగా చూడొచ్చు? ఈ రాష్ట్రపతి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను 10,000 రంగుల చేసిన భారతదేశ చిత్రపటాన్ని ఫస్ట్ పీస్ని భారత ప్రథమ పౌరురాలకు ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేడం గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే భారతదేశ రాష్ట్రపతి వచ్చింది కాబట్టి దేశ చిత్రాన్ని సంవత్సరాల కష్టపడి చేసి మొదటిదిగా రాష్ట్రపతికి ఇవ్వడం ఇది చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా కొన్ని విజ్ఞప్తులు చేయడం జరిగింది, కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క చేనేత కళారంగాన్ని భవిష్యత్ తరాల వారికి కూడా అందించడం అని చెప్పేసి. సో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? వెళ్తాం సార్, తప్పకుండా. ఎందుకంటే మాకున్న కళా నైపుణ్యాన్ని భావి తరాలకు కూడా అందించడానికి మా వంతు కృషిగా ఎంతో ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్గా కొన్ని కలర్స్తో భారతదేశ చిత్రపటాన్ని నిర్మించారు, మీరు చేయడం జరిగింది. అదేవిధంగా ముందు ఇంకా కొత్త విషయాలు ఏం చేయబోతున్నారు? ముందు చాలా ఉన్నాయండి. క్రియేషన్ అనేది ఎక్కడ ఆగదు. నది పారినట్టు ఎప్పుడైనా క్రియేషన్ ఎప్పుడైనా నడుస్తూనే ఉంటుంది. క్రియేషన్కు ముసలితనం లేదు, క్రియేషన్ ఆగదు. టెక్స్ భారత్ హెవీ టెక్స్ 24 ఉంది, దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఢిల్లీలో కూడా వరల్డ్లో పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. అదేవిధంగా భవిష్యత్ తరాల వారికి ముఖ్యంగా ఈ చేనేత రంగానికి సంబంధించేసి మీరు ఎలాంటి సూచన చేద్దాం? ఇది కళ అనేది ప్రపంచంలో మహిళలు ఉన్నంతసేపు చేనేత కళ అంతరించిపోదు, చేనేతకున్న డిమాండ్ పోదు. దీంట్లోకి యువత అంటే 10వ తరగతి నుంచి వస్తున్న యువకులకు అవగాహన కల్పించి దీనికి ప్రభుత్వము పనికి భరోసా కల్పించి టెక్నాలజీని డెవలప్ చేసి ఉన్నదానికి ఇప్పుడున్న యువతరానికి టెక్నాలజీని నేర్పిస్తే రేపొద్దున వారి భవిష్యత్తుకు కూడా భరోసా కల్పిస్తే యువతరం కూడా ఈ చేనేత రంగానికి రాగలదు. మొత్తానికి రాష్ట్రపతికి తాము తయారు చేసినటువంటి వస్త్రాన్ని బహుకరించడాన్ని మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. భవిష్యత్ తరాల వరకు కూడా ఈ విధమైనటువంటి చేనేత రంగం పట్ల మక్కువ చూపే విధంగా మేము అందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాము. అందుకు కావాల్సిన సలహాలు సూచనలు మేము ఇవ్వబోతున్నాము. తప్పనిసరిగా చేనేత రంగం అనేది ముందు అనేక రంగాలుగా అభివృద్ధిలోకి పోతుంది అని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పేసి కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. భూదాన్ పోచంపల్లి నుండి కెన్నెన రవితో పుల్లారావు, బిగ్ టీవీ.